గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అక్క 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 కరుణక్క 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 ఎక్కడికి వెళ్ళింది అక్క? వేర్ ఆర్ యు? అక్కేంటి తాతయ్య ఎయిర్పోర్ట్కి రాలేదేంటి? నువ్వేనే రావచ్చుగా. వద్దామనే కార్ ఎక్కడానికి డోర్ తీసానమ్మా. ఎక్కేసి డోర్ వేసాను అనుకున్నా డ్రైవర్ రాసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికే గేటు దాకా పరిగెత్తాను. ఇంటికి అక్కేది? అక్క ఏది అక్క? ఏంటి ఇంతకాలం తర్వాత అంత దూరం నుంచి వచ్చి అమ్మ నాన్న అనుకుండా అక్క అక్క అంటావేంటి? అది కాదమ్మా, నేను ఎప్పుడు యూఎస్ నుంచి వచ్చినా రిసీవ్ చేసుకోవడానికి అక్కే కదా ఎయిర్పోర్ట్కి వచ్చేది. ఇప్పుడు రాలేదు, అందుకే అడిగాను. ఇంట్లో ఉంటే ఎయిర్పోర్ట్కి రాదా? ఈ మధ్యన గుజరాత్లో ఉన్న ద్వారక దగ్గర కృష్ణుడు పాలించిన ద్వారకా నగరం సముద్రంలో ఉందని ఫైండ్ అవుట్ చేశారట. ఇది అసలే అపర మీరాబాయి కదా. ద్వారక వెళ్లాలని ఒకటే గొడవ. మన పార్ట్నర్ కజిన్ నాయుడు గారు లేరు, అక్కడ ఆయన పెద్ద కాంట్రాక్టర్. వాళ్ళ ఫ్యామిలీ వస్తే వెళ్ళి చూసిరమ్మని పంపించాను. ఎప్పుడు వస్తుంది? వస్తుంది కానీ ముందు నువ్వు వెళ్ళి రిలాక్స్ అవు. ఇది అమెరికాలో అక్క కోసం కొన్న విగ్రహం, పాలరాతిది. చాలా బాగుంది. ఈ చీరలు బ్యాంగిల్స్ కూడా తన కోసం అమెరికా నుంచి తెచ్చాను. ఓహో, అమెరికాలో కూడా మన దేవుళ్ళు చీరలు గాజులు కూడా ఉంటాయమ్మా. వాళ్ళు మన కల్చర్ని ఎంతో లైక్ చేస్తారు. ఈ లెటర్ ద్వారక నుంచి వచ్చింది తాతయ్య. ఇది అక్క రాసింది తాతయ్య, నీకే. పూజ్యులైన తాతయ్యకి నేను తల్లిని కాబోతున్నాను. ఇలాంటప్పుడు అయిన వాళ్ళ దగ్గర ఉండాలట. పుట్టింటి చలవే ఆడదానికి పురిట్లో మరో జన్మనిస్తుందట. నాకంత భయంగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూడాలని ఉంది. సత్యకి ఉత్తరం రాద్దామన్నా, ఫోన్లో మాట్లాడదామన్నా దాని వివరాలు నాకు తెలియదు. నువ్వన్నా రా తాతయ్య, చూడాలన్నది. కరుణ. కరుణ ద్వారకా వెళ్ళిన మాట నిజమేనమ్మా. అక్కడికి వెళ్ళాక ఆర్కియాలజీలో పనిచేస్తున్న ఒక ఆఫీసర్ని ప్రేమించింది. అతన్ని మన కులం కాదు. అతన్ని పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మా నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకుందని దాన్ని కుటుంబం నుంచి వెలేసి వేరు చేశారమ్మా. మాకిష్టం లేని పెళ్లి చేసుకుంటే ఊరుకోవాలా? రేపు నేను మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటాను. నన్ను ఇంట్లోంచి పంపించేస్తారా? నిన్నెందుకు పంపిస్తారమ్మా? నువ్వు సొంత బిడ్డవి, అదేమో పెంచుకున్నది, అందుకే దాన్ని పంపించేశారు. నాకు తెలుసు, దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని మీరు చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నారు. దానికి ఇది వంకగా తీసుకున్నారు, వదిలించుకున్నారు. అది తల్లిని కాబోతున్నానని ఉత్తరం రాసినా సరే మీకు జాలి లేకుండా పోయింది. అక్కంటే నాకు ప్రాణం. దానికి అన్యాయం జరగకూడదు. ఇప్పుడే నేను ద్వారకా వెళ్ళి దాన్ని ఇంటికి తీసుకొస్తాను. దాన్ని మాత్రం తీసుకురావడానికి వీల్లేదు. తాతయ్య, దాని భర్త బిడ్డతో సహా తీసుకురావాలి. एक प्लेयर के खेलने से कुछ नहीं होता. इंडिया जरूर हार जाएगी. इंडिया जरूर जीतेगी. बेट कितना है? 25,000 बेट. Come on India, come on, come on, come on, come on India, come on, come on, क्या आउट क्यों बोलते हैं? मेरा पर्स सिक्योरिटी मूसेंडी अन्नी डोर्लू मूसेंडी. पूरे डोर्स क्लोज करो. ये मुंबई समझ रही या बొంబాయి समझ रही? क्या समझ रही तू? నేను ఇక్కడ ఉండగా దొంగతనం జరుగుతుందా? ఒకవేళ జరిగినా దొంగను బయటికి పోనిస్తానా నేను? పూరా డోర్స్ క్లోజ్ करो. టేక్ కేర్. నేనంటే నా లెవెల్ అంటే డోంట్ లీవ్ ఎనీబడీ. అందరిని జాగ్రత్తగా చెక్ చేయండి. एक भी बाहर नहीं जाना चाहिए. पूरे लोग अच्छे तरह से चेकअप करो. अमो सिक्योरिटी. ओके यू कैन गो. हां क्या चेकिंग है? देख 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 भाई. ये क्या है? पैन निकल गया. ए मिस्टर మొహం చూడలేదు. బ్రౌన్ ప్యాంట్ వీడియో వింటలే. नो बटन. उधर देख भाई. अरे जस्ट होटल के अंत बैड नेम वाड़े अदे बटन ना पर्स. क्या है भाई? कुछ नहीं. अरे उधर देख फेस तुझ करानो नहीं फेस.
सर वीडियो कदे क्या है कुछ नहीं क्या है तुम्हारे पास देखने के लिए ऐसा तू ही पागल है चल रहे चल चल पागल खाने से भागे क्या हेलो यार अंदर ब्राउन पैंट जैसे मन कर दीजिए सर हाय मेरे दिल तू गाएगा हाय मेरे दिल तू गाएगा ब्राउन पैंट ना तुर्की सिंधी मैंने घोड़ा आए स्टील बटन के पाट लगेगा मैं क्या करूं बाथरूम में फ्री पॉलिश बाथरूम में पॉलिश हाँ कमाला चाहिए आपको चाहिए इधर आ भाई इधर मुझे नहीं चाहिए देता हूं फ्री पॉलिश मुझे नहीं अरे हो जाऊंगा ओ मेरे भाई अरे मेरा अंडर ఎంత డబ్బు ఉందో ఏంటో ఓకే కార్డులు క్రెడిట్ కార్డులు వారిని డబ్బులు నో డబ్బులు మనీ వారిని డైమండ్ నెక్లెస్ సెట్ జీ దాని వాల్యూ 20 lakhs ఇప్పుడే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ ఫ్లైట్ కి మిస్టర్ ఫెడ్రిక్సన్ అతని మనవరాలు సమంత విక్టోరియా ఇద్దరు వస్తున్నారు అవును ఆ డైమండ్ నెక్లెస్ తీసుకుని బహుత్ అచ్చి బాత్ హై ఈ బిజినెస్ స్టీల్ ని మనం మిస్ చేసుకోకూడదు దాన్ని మన సొంతం చేసుకోవాలి ఓకే హలో క్యా రావడం లేదా అచ్చా సెట్ జీ వాళ్ళు ఈ రోజు రావడం లేదు నెక్స్ట్ వీక్ అంటే मेरा फ्रेंड जा रहा है विक्टोरिया और फ्रेडरिक्सन मेरा दोस्त है ये ఉందరా ఇది మనవరాలు తాతయ్య విక్టోరియా ఫ్రెడరిక్సన్ మ్యాచ్ ఓకే వీళ్ళ కాదా టెస్ట్ చేద్దాం డైమండ్ 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 ఏంటి తాతయ్య మనం డైమండ్ ట్రావెల్స్ లో వ్యాన్ బుక్ చేసాం కదమ్మా దాని డ్రైవర్ అయి ఉంటాడు మరైతే ఇంగ్లీష్ పిక్చర్ లో విల్లన్స్ లాగా ఈ సైకిల్ ఏంటి ఈ ముంబైలో అడుక్కునేవాడు కూడా ఆగి మస్తానంత బిల్డప్ ఇస్తాడమ్మా ఈ వ్యాన్ డ్రైవర్ గాడికి నేను ఇస్తా చూడు బిల్డప్ హలో ఓకే డబల్ ఓకే ఎవ్రీథింగ్ కండిషన్ బ్రహ్మాండమైన కండిషన్ తెలుగు ఏ ఏరియా బాగా పశ్చిమ గోదావరి మాది తూర్పు గోదావరి జిల్లా ఇద్దరు కలిస్తే ఊగో ఊపై గోదావరి జిల్లా ఎక్కడ ఎక్కడైనా ఓకే ఇక్కడైనా చేసుకోవచ్చు అటు ఎగ్జిక్యూటివ్ రూమ్ లోను లేకపోతే టాయిలెట్ లోనే చేసుకోవచ్చు ఏంటయ్యా వేళకోళంగా ఉందా నీకు వ్యాన్ ఎగ్జిక్యూటివ్ రూమ్ లోను టాయిలెట్స్ లోను పెడతారా అసలు నువ్వు డైమండ్స్ తాలూకు నువ్వు డైమండ్స్ తాలూకు డ్రైవర్ వా డైమండ్స్ తాలూకా మిస్టర్ మా సామాన్లు మేము తెచ్చుకోగలం అందులో చాలా వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి తెలుసు అందుకే ఇవ్వండి దట్స్ ఓకే ముందు నువ్వు వెళ్ళి వ్యాన్ రెడీ చేయి పద తాతయ్య అతనితో మాట్లాడి వీళ్ళు వచ్చే లోపల ఒక వ్యాన్ కొట్టుకురావాలి వెల్కమ్ వెల్కమ్ చూసారా మీకోసం ఎలాంటి బండిని కొట్టుకొచ్చాను అదే ముంబైలో కొట్టుకొచ్చానంటే పట్టుకొచ్చాను అర్థం ఈ బండి ఎక్కిన వాళ్ళకి సదుపాయం ఎదురొచ్చిన వాళ్ళకి అపాయం ఎస్ ఎలా ఉంది మిస్టర్ ఫ్రెడరిక్సన్ ఫ్రెడరిక్సన్ విక్టోరియా ఏంటి తాతయ్య ఫెడ్రిక్సన్ విక్టోరియా అంటున్నాడు వాడి పేరు ఫెడ్రిక్సన్ వాళ్ళ ఆవిడ పేరు విక్టోరియా అయి ఉంటది ఆ పేర్లు ఆడే మన పేర్లు మన ఏ హోటల్ బుక్ చేసిన ద్వారకాకైతేనే ఏంటి బిల్డప్లు నువ్వు రామ్మా సామాను లోపల పెట్టావు కదా ఓ ప్రోగ్రామ్ అటు మారిందా మారితే మనకే ఉంది మనకు కావాల్సింది డైమండ్స్ ఓకే డైమండ్ డైమండ్ మిస్ సత్య డైమండ్ ట్రావెల్
Diamonds are forever. అక్క నేను కూడా మీతో కలిసిపోయాననుకుంటుందేమో. ఎందుకు అనుకుంటుందమ్మా? నీ గురించి తెలియదా ఏంటి అక్కకి? ఇది జరిగి ఇంతకాలమైనా నేను పట్టించుకోలేదు కదా. నాకు ఈ విషయం తెలియదని దానికెలా తెలుస్తుంది? నేను చెప్తానండి, ఒక్కసారి నన్ను ఆవిడ దగ్గర తీసుకెళ్ళండి. ఎక్కినప్పటి నుంచి వస్తున్నాను, మీరు మీ అక్క గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ వెనకాల ఆవిడ గురించి మీరు మాట్లాడుకోవడం చూస్తుంటే ఆవిడ ఎంత గొప్పదో అర్థమవుతుంది. మన చూడండి, మన నేడు కూడా మన గురించి మాట్లాడదు. మీ అక్క ఇస్ వెరీ లక్కీ. చూడండి సార్, మీ దగ్గర ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే అవి నాకు ఇస్తే సేఫ్టీ లాకర్లో పెడతాను. మా సేఫ్టీ మేము చూసుకోగలం బాబు. మీ సేఫ్టీ మీరు చూసుకుంటారు బాబు, కానీ మిమ్మల్ని చూపు చూసే బందిపోటు దొంగలు దారి పొడుగులు ఉంటారు. వెరీ డేంజరస్. కొంచెం ఉంటుంది, కొంచెం ముందు చూసి బండి నడప, యాక్సిడెంట్లు అవుతాయి. డైమండ్స్ ఉన్న బండికి యాక్సిడెంట్ ఎలా అవుతుందండి? ఏమయ్యా, వ్యాన్ ఎక్కినప్పటి నుంచి డైమండ్స్ డైమండ్స్ అంటున్నావు. నీకేమన్నా డైమండ్స్ పిచ్చా? ఈ వ్యాన్ లో ప్రపంచంలో ఉన్న అన్ని డైమండ్స్ ఉన్నాయండి. ఈ వ్యాన్ లో డైమండ్సా? ఎస్. ఆవిడ 2 కళ్ళు 2 అమెరికన్ డైమండ్స్, ఆవిడ నవ్వితే 32 నైజీరియన్ డైమండ్స్, కోపం వస్తే ఎర్రని చైనా డైమండ్, టోటల్ పర్సనాలిటీ కోహినూర్ డైమండ్. ఏ మిస్టర్, నువ్వు నోరు మూసుకుని బండి నడుపుతావా లేకపోతే మమ్మల్ని దిగి వెళ్ళిపోమంటావా? నువ్వు దిగెళ్తే ఎలా అమ్మా? జాగ్రత్తగానే తోలుతాను. అమ్మా, ఇతను తల తెక్క డ్రైవింగ్ చూస్తుంటే నాకు చాలా టెన్షన్ గా ఉంది. అక్క కోసం అమెరికా నుంచి తెచ్చింది పెట్టులో జాగ్రత్తగా పెట్టావా? అతను ఎంత ర్యాష్ గా డ్రైవ్ చేసినా పర్వాలేదు. నేను దాన్ని పెద్ద బాక్స్ లో సేఫ్టీగా ఉంచాను. తప్పరాకెళ్తుంది. ఏంటయ్యా, ఏమైంది? డైనమోలో డైమండ్స్ వెళ్ళిపోయింది. డైమండ్స్? అదే అదే, డైనమో వీక్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? Why the hell did you bring this bloody van here? How do you go to Dwarka? అంటే మీరిద్దరు వెనకాల నుంచి బండి తోస్తే వ్యాన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు ద్వారకాకి వెళ్ళొచ్చు. మేమిద్దరం తొయ్యాలా? No. తొయ్యరా? తొయ్యం. తొయ్యకండి, అటు పొలాలకు వెళ్ళి పీక్కోండి, నేను అటు వెళ్ళి కూర్చుంటా. అంత మాటలకాయ బాబా బాగా ఈ చేతులు కదా ఏదో ఒకటి చేసి అక్కర్లేదండి, కాసేపట్లో పుల్లు వస్తాయి. డిన్నర్ నువ్వు సరిపోతా. అక్కడ దాకా వద్దు, తోస్తాం. ద్వారక దాకా తోస్తాం. అమ్మా రా, బండి తోద్దాం. నువ్వు వెళ్ళు బాబు, చక్కెర తిప్పు, చక్కెరదారి. రామ్మా రా, తోద్దాం. ఏంటో ఈ కర్మ, వీళ్ళు మనం తోలడానికి బుక్ చేసుకున్నాము, కూడా బుక్ చేసుకున్నామో తెలియదు. Dirty Travels ని బుక్ చేసావు. నిన్న అనాలి. ఇదే అమెరికాలో అయితే వ్యాన్ ని తీసుకెళ్లి సీలోను, డ్రైవర్ ని తీసుకెళ్లి సెల్లోను తోసేస్తారు. అది అమెరికాలో. అదే మన ఇండియాలో అయితే ఈ డ్రైవర్లు మనం దాంట్లో వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోకుండా నీతో ఉంటానమ్మా. ఓకే ఓకే, ఏం కటింగ్ ఇచ్చావురా? డైమండ్ కటింగ్. ఓకే, ఇప్పుడు నీ డైమండ్. అయ్యో అయ్యో, డైమండ్స్ డైమండ్స్ ఆర్ ఫరెవర్. డైమండ్స్. సూట్ కేస్ తో బిసాను అమెరికా, ఫ్లోరిడా, గోయింగ్ టు వేగస్. ఐ వాంట్ టు గో. ఏది ఏది? నో సూట్ కేస్. నో సూట్ కేస్. సూట్ కేస్ ఏది? అటు పెట్టుకారు. ఏదే, నీకు తెలీదా? ఎక్కడ పెట్టారు సూట్ కేసు? ఎక్కడ? ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు. ఎక్కడ? లెట్స్ గో బ్యాక్. వచ్చాడు. ఏంటి మమ్మల్ని వదిలేసి అంత స్పీడ్ గా వెళ్ళిపోయా? బ్రేక్ టెస్ట్ చేద్దాం కాస్త ముందుకెళ్ళొచ్చావమ్మా. అవును, మీ సామాన్లు ఎప్పుడు దింపారు? సామాను దించేస్తే బండి గంటడం సులువుగా ఉంటుందని మేమే దింపేశాం. పైగా నువ్వే చెప్పావు కదా, బొంబాయి ద్వారకా రూట్ జాగ్రత్త, దొంగలుంటారు అని. అమ్మా, నేను చెప్పింది నాకే కొట్టాడు. పైగా ఎవరిని నమ్మద్దు, నువ్వే కదా చెప్పావు. అంతొద్దు, ఇట్రా. ఇక మీదట మీరు దిగినా పర్వాలేదు, మీ సామాన్లు మాత్రం నా హ్యాండ్ ఓవర్ లో ఉండాలి, అంతే. ఇది నా రూల్. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మనం వేరే వాడిని చూసుకుందాం రా తాతయ్య. Don't manage lousy driving, stupid driver. ఎందుకమ్మా అంత కోపం? ఇక మీదట మన ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉందాం. మీరే బండి ఆపమన్నా బండి ఆగదు, బ్రేక్ వేసినా బ్రేక్ పడదు. ఓకే రావయ్యా, లగేజ్ తీసుకో. పెద్ద తీసుకుంటాను. డైమండ్ సూట్ కేస్ నాదే. ఓకే. ఇక్కడేదో దాబా ఉన్నట్టుందా, ఒకసారి ఆపోయా. ఏంటే ఆపేది? ఆపోయా. ఇప్పుడేంటే ఆపేది? ఆపోయా బాబు. కడుపులో ఆటలు పనిచేస్తుంది. డాబాలో ఫుడ్ వాసన గుమ్మలు ఆడిపోతుంది. ఇక్కడే డిన్నర్ చేసేదావా? ఓకే. హలో హలో హలో, ఎక్కడికి ఎక్కడికి? మీకు వేరే పని లేదా? కాదా? ఇందాక బండి ఆపి బట్టలు మార్చుకున్నారు, ఇప్పుడేమో ఇక్కడ డాబాలు ఆపమంటారు. అక్కడ ఫుడ్ ఏం బాగుండదు, పదండి. ఏ మిస్టర్, మేము ఎక్కడ తింటే నీకేంటి? మేము ఆపమన్న చోట ఆపాల్సిందే. బిల్ మేము ఇస్తాం, కావాలంటే నువ్వు కూడా తిను. తాతయ్య జాగ్రత్త, సామాన్య మీద కన్నేసి ఉంచు, మళ్ళీ ట్రైల్ అని వెళ్ళిపోతాడేమో. సామానంతా గొలుసులెట్టి కట్టేసిన వాడు ఏం చేయలేడు.
వ్యాన్ కీస్ నా దగ్గర ఉన్నాయి. గొడవ లేదు కదా. నువ్వు పదమ్మా, నేను వస్తాను. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళ. ఏంటయ్యా? నేను ఒకటి ఇస్తాను, దాస్తావా? చాలా విలువైంది, అతి ముఖ్యమైంది. ఏంటి? దీంట్లో నా ప్రాణాలున్నాయి, కానీ మా వనరాలు చూస్తే ఊరుకోదు. ఏమి తిరగని చెడిందా? చూస్తే చెడుతూ ఊరుకోదు. అయితే చెయ్యి, నేను పట్టుకుంటా. నా ప్రాణాలు అమ్మో, నేను పట్టుకుంటా. అంతగానే ఉంటాను. నీకు మంచి టిప్ ఇప్పిస్తాను. ఓకే ఓకే ఓకే, జాగ్రత్తగా చూడు. చూసుకుంటా. ఓకే ఓకే, నువ్వు వెళ్ళవయ్యా. నెక్లెస్. అబ్బో నెక్లెస్. లంకపోకు చుట్ట, అది చూస్తే నన్ను కాల్చనవ్వదని నీ దగ్గర పెట్టా. నేనేం చేస్తానా? నీ నోట్లో పెడతా. వెళ్ళవయ్యా, పోవయ్యా. వీళ్ళిద్దరికి మందు బొండాలు తగిలిస్తే బర్రెలో దిగిపోద్ది, మన పని సులువైపోద్ది. ఏ భాయ్, ఏ జిమ్ వాలా ఓ పార్టీ కో, ఏ ప్లేన్ వాలా పర్సనల్ కో. రండి 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 రండి. ఈ బోండాలు ఏంటి? వద్దు తాతయ్య, మనం ఇద్దరు కోకోకోలా తాగుదాం. అదే ఇది కోస్తా కొబ్బరి బోండాల కోకోకోలా మిక్సింగ్. కొబ్బరి కోలా అన్నమాట. ఒక్క బోండా వేస్తే గోల గోలగా ఉంటుంది, పెట్రోల్ లేకుండానే బండి వెళ్ళిపోతుంది. అంతే అంతే, మీరు వేయాలి అంతే. పట్టుకోండి. నువ్వు బొండ తాగమా? వేయాలండి, పట్టుకో. నువ్వు కూడా కొబ్బరికోలా వేయబాయ్. రాస్తాగా రాస్తా. ఓకే ఓకే ఓకే. ప్లేన్ 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 దే. అంతే. ఇంకొకటి. ఇదిగో నేను తాగుతా. ప్లేన్ 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 తీసుకోరు. ఓకే ఇదిగో. నాకీరా ముझे भी. కొబ్బరి కోలా మాత్రం సూపర్. ఇంట్లోకి వెళ్తున్నావేంటి నువ్వు? నాకు కావాల్సింది తీసుకెళ్ళిపోదామని. నాకు కావాల్సింది నువ్వేస్తే, నీకు కావాల్సింది నేనేస్తా. నా దగ్గర డైమండ్స్ లేవుగా. నో డైమండ్స్. డైమండ్స్ ఏంటి? డైమండ్స్ కంటే గ్రేట్ నీ ఫ్రెండ్షిప్. ఓకే ఓకే. నువ్వు మా అక్క లక్కీ ఉన్నావు కదా? కాదు, నేను లక్కీ. అలాంటి అక్క ఉన్నందుకు. నేను లక్కీ, ఎందుకంటే మన ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయాం కదా. ఓకే ఓకే ఓకే. నా సీట్లో కూర్చోవండి. మజా కూడా రావు బేబీ. ఇది నీ సీటా? అసలు నా సీట్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు? ఇది నీ సీటా? ఏం డౌటా? స్టీరింగ్, బ్రేక్. బండి అయిపోయిందేంటి? అమ్మాయి ఇది డోలి డోలి. ఏంటయ్యా? ఏంటనమ్మా, ఏరియా మారిపోయింది, బండి అయిపోయిందేంటమ్మా? ఏవో నాకేం తెలుసు. మిస్టర్ డైమండ్, నీ బుగ్గి మీద లిప్స్టిక్ ఏంటా? లిప్స్టిక్
మీరేం కంగారు పడదు. అసలు రాత్రి ఏం జరిగిందంటే రాత్రి అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడు. అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడా? ఇదేదో చార్మినార్ వెళ్ళి తాజ్మహల్ ముద్దెట్టుకున్నట్టు. లాజిక్ ఏది? ఇక్కడ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. అసలు ఈ ఏరియా అంటే మనం ఇక్కడ దాకా రావటం ఏంటి? గంట పనికి 2 రోజులు వేస్ట్. అసలు డైమండ్ ఎక్కడ? డైమండ్ అంటావుగా, నువ్వే ఒక డైమండ్ అయ్యా. 4 గంటల్లో రాత్రికి రాత్రి 700 కిలోమీటర్లు తీసుకొచ్చావంటే ఎంత టెరిఫిక్ డ్రైవింగ్. 700 కిలోమీటర్లా? ఇంకా ద్వారక 50 కిలోమీటర్సే ఉన్నాయా? బ్యూటిఫుల్ లొకేషన్. రాత్రికి రాత్రి 700 కిలోమీటర్ ఎలా తీసుకొచ్చాను? 700 కిలోమీటర్ నువ్వు తీసుకొచ్చి నన్ను అడుగుతావేంట? అంటే ఎలా తీసుకొచ్చాను? ఎలా చెప్తావు అడిగితే? ఏమైంది? రాత్రి కొబ్బరి కోల దెబ్బకి కడుపులో తుఫాను చెలరేగింది. ఇది ఎక్కడ? ఏంటి నేను సర్వెంట్ లా కనపడుతున్నా? నేను వచ్చింది దేనికి? ఇక్కడ జరుగుతుంది ఏంటి? హెల్ప్. అమ్మా వస్తున్నా. ఏంటమ్మా? తాతయ్య, ఈ జలపాతాన్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. నాకు కూడా. ఇక్కడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ గా అక్కింటికి వెళ్ళిపోదాం. ఓకే? అబ్బబ్బబ్బబ్బా, ఏమి డ్రెస్ రా, సెక్సీ ఫిగర్ రా. నాకు ఒక ఈత ఎదాలనే ఉంది, కానీ ఆ డ్రైవర్ వీరబాహుల్లో రెచ్చిపోతున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చంపేసేలా ఉన్నాడు. వెళ్ళిపోదాం రమ్మా, హోటల్కి స్నానం చేద్దాం. సార్ ఏంటండి ఇది? స్నానం చేస్తే వద్దంటానా? ఇలాంటి జలపాతంలో తప్పకుండా అందరూ స్నానం చేయాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. వాళ్ళు స్నానం చేస్తే ఒళ్ళంత వజ్రం అవుతుంది, మనసు మాణిక్యం అవుతుంది. మీరు అలా వెళ్ళి తప్పకుండా సాయంత్రం దాకా హ్యాపీగా స్నానం చేయండి. ఐ డోంట్ నీడ్ యువర్ పర్మిషన్. అమ్మాయి, మీరెక్కడికి? అమ్మాయికి సాయంగా వెళదాం. మరి ఇది పోస్ట్ పోన్ చేశా. అయిపోయావు. ఇలా ఆపితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి గుండె కొట్టుకుని మిషన్ అయిపోతుందని ఇండియా టుమారోలో చెప్పారు. మరి చోటు అటు ఉందయ్యా, అటు వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అమ్మాయి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి అన్లోడ్ చేయవయ్యా. అవునా? చేప అంత కూడా చేసిందమ్మా? అవును తాతయ్య, మనిషి అంత చేప, బిగ్ ఫిష్. నీటిలో చేపలకు కూడా నగల మీద మోజు పెరిగిపోతుంది అనమాట. వాటే చేంజ్ ఇట్ ఈస్. అది ఏ ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ అని అనుకుని ఉంటుంది, పిచ్చి చేప. కానీ అమెరికా ఎగ్జిబిషన్ లో కొన్న గాజురాల నెక్లెస్ అని తెలిస్తే ఫీల్ అవుతుంది పాపం. అదేనమ్మా, మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది. ఇక లాభం లేదు, ఫినిషింగ్ టచ్. పిచ్చి గ్రహం కాదు, మొండి గ్రహం, శతమొండి గ్రహం. స్టువర్ట్పురం స్కూల్లో ట్రైనింగ్ అయి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ గజ దొంగని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావుని. మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా. మాకు కావాల్సింది వస్తువులే, కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేస్ వ్యాన్ లోనే పెట్టేస్తుంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకొని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్ లో పంపించేసి ఉండేవాడిని. ఇప్పుడు ఏంటి ఏంటి ఏమైంది? మీ ప్రాణాల మీదకి మీరే తెచ్చుకున్నారు. ఎందుకయ్యా, ఎందుకు నన్ను హంతకుండా చేస్తున్నారు? ఏంటయ్యా బాబు, డ్రైవరు కాస్త డ్రాకులా మారిపోయావు. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వెవరు? నా బ్యాక్గ్రౌండ్, నా డేట్ ఆఫ్ బర్త్,
నా బయోడేటా అంత తర్వాత. ముందా పెట్టు తెరిచి నేను అడిగింది నాకు పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడ్రిక్సన్. ఫ్రెడ్రిక్సన్ ఆడేవాడు. నా పేరు పెద్ద గద్దల పేరయ్య. పెద్ద గెద్దల 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 గెద్దల. మరి ఈ అమ్మాయి పేరు సమంత విక్టోరియా. విక్టోరియా విక్టోరియా ఏంటయ్యా? బ్యాక్టీరియా లాగా. దాని పేరు సత్యవతి, ఎలియాస్ సత్య. ఇది సత్య. మరి నువ్వు ఎవరు? నువ్వు ఫ్రెడ్రిక్సన్ కాదు, పేరయ్య. అది సత్య, విక్టోరియా కాదు. మరి ముందు చెప్పండి. అసలు మీ పేర్లు ఇవేనని నాకు ఎయిర్పోర్ట్ లో చెప్పచ్చు. అరే మీ వెనక ఒక దొంగ ఫాలో అవుతున్నాడు. వాడికి డీటెయిల్స్ చెప్పాలి జ్ఞానం లేదు మీకు. ఎందుకు వెళ్ళి వచ్చాయి? మీ పేర్లు దాచి నా చేత ద్వారకా యాత్ర చేద్దామని. నువ్వైనా చెప్పొచ్చు కదా. ఎక్కమంటే వెనక్కి ఎక్కేశారు, తాగేశారు, బాగా తినేశారు, డాన్స్, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్. బాబు నువ్వు అనుకున్న వాళ్ళం మేం కాదు. మమ్మల్ని వదిలే బాబు. ఏంటయ్యా వదిలేది? ఏంటి వదిలేది? 2 రోజులైతే నీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్. ఏది సూట్ కేసు తిండి ఏదో ఒకటి మొదటి నుంచి నాకు నీ మీద అనుమానమే. నీలాంటి బడా దొంగల్ని 10 మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కాల్చి పారేశాను. మై గ్రాండ్ డాటర్ గన్ మోర్ పవర్ఫుల్ దెన్ నైఫ్. సో ఐ విల్ క్లోజ్. ఐ విల్ త్రో ఇట్. చూసారా మీరిద్దరు ఎలా ఫుల్స్ అయిపోయారు? అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా? మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను. మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు. సో యు పాస్ ద టెస్ట్. సో కమ్ ఆన్ లెట్ us continue our journey. కమ్ మీరు వెళ్ళి కూర్చోండి హ్యాపీగా. Don't play games. చూడు, ఆడదానికి తల్లొప్పు చేతిలో పన్నుంటే బాగుంటది. ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏమాత్రం బాగుండదమ్మా. No, పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలం. Go back. Move. ఓకే ఇంతేరా? దీనికి ఎంత సీన్ ఉంది? ఓకే నో ప్రాబ్లం. నా బ్యాగ్ Stupid guy. None is forever. None is forever. వెళ్ళండి. ఓకే ఎవరయ్యా చేతిలో పిస్టల్ పట్టుకుని బెదిరించేసింది? టూ మచ్. సరే వేస్ట్, టైం అంతా వేస్ట్. 2 రోజులు వేస్ట్ అయిపోయింది వెళ్తా. ఇగొద్దు మనకి బ్యాక్ టు ముంబై బెటర్ మనకి. ఇటు ద్వారకానా? అటు ముంబై. ఓకే ముంబై వస్తున్నాం. అదే ఏమిటమ్మా? చాలా బాగుంది కదమ్మా. Really a nice place. Wow, beautiful. దాని మనసుకు తగినట్టుగా ఉందమ్మా. చాలా బాగుంది. కరుణ ఇల్లు సీరియస్ ఉందండి తాతయ్య. ఇలాంటివేంటి? రా చూద్దాం. ఓకే మేము మీ వాళ్ళమే. కాసేమా Are you Miss Satya? Yes, Coming from USA? yes. I am her grandfather Paraya. Your sister and brother-in-law are now in blacklist. Blacklist? They are criminals. Why? Those traitors escaped with an important, valuable thing from the archaeological department. What evidence to say they're criminals? Don't question us. You just answer our questions. అవును, వాళ్ళు ప్రశ్నలే వేస్తారు, మనం సమాధానం చెప్పాలి. మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పరు. ఎందుకంటే వాటికి ఆ లా అండ్ ఆర్డర్ దగ్గరే సమాధానం లేదు కాబట్టి. సచ్ మీరు మీ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు, కానీ వీళ్ళు మీలో నేరాన్ని వెతుకుతున్నారు. వీళ్ళకి నిజానిజాలతో పని లేదు. కేసు క్లోజ్ చేయడం కోసం ఎవరో ఒకరిని ఇంట్రాగేట్ చేయాలి, భయపెట్టి ఒప్పించాలి, కేసు ఫైల్ క్లోజ్ చేయాలి. దట్స్ ఇట్. ఇట్స్ జస్ట్ ఎ ఫార్మాలిటీ. దట్ ఈస్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రోటోకాల్. ఈ ఆఫీసర్లు అందరికీ తెలుసు బలరామ్ అంటే ఏమిటని, అతని సిన్సియారిటీ ఏమిటి, అతని కెపాసిటీ ఏమిటి, అతని కేపబిలిటీ ఏమిటని.
Of course you know that. We all know that. He's a liar. యో మిస్టర్ హర్గోపాల్, బలరాం బెస్ట్ ఫ్రెండ్. నేను బలరాం ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు. మీరు అడిగిన అన్ని ప్రశ్నలు ఈ డిపార్ట్మెంట్ని చాలాసార్లు అడిగాను, ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫీల్డ్ క్లీన్ గా ఉండడం కోసం ఇంకొకళ్ళ మీద నిందలు వేస్తారు. क्या बात कर रहे हैं आप? मिस्टर ऑफिसर, you do not have any reason or evidence to interrogate them. It is wrong. What's wrong with that? ऐसी बात नहीं करनी चाहिए. ये दोनों मेरे साथ रहेंगे. जब भी आपको कोई इन्फॉर्मेशन की जरूरत पड़े तो मैं इन दोनों को ले आऊंगा. ओके? మీరు మా అక్క బావలకి మంచి స్నేహితులు అంటున్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో మీకు తెలీదా? తెలిస్తే నేను ఊరుకుంటానా? నేను చాలా ఎంక్వైరీలు చేశానండి. అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ వాడి గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఒక పని చేస్తే మనం కలెక్టర్ కానీ లేదంటే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే. తొందర పడితే తెలియ విషయం కాదు, నిదానంగా డీల్ చేయాలి. ఇది మా హ్యాండ్ ఓవర్ లో ఉన్న గెస్ట్ హౌస్, మా డిపార్ట్మెంట్ ఇదే. మీరు ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. చూడండి, బలరాం గురించి మీ అక్క గురించి బయట చాలా గొడవగా ఉంది. ఎవరు వచ్చినా ఎంత బలవంత పెట్టినా మీరు మాత్రం ఇక్కడ నుంచి కదలకండి. అంతగా ప్రెషర్ పెడితే వచ్చిన వాళ్ళ చేత నాకు ఫోన్ చేయించండి. ఇదిగో ఇది నా ఫోన్ నంబర్. ఈ గుడ్లేంటి గంటలేంటి ముంబైకి వెళ్ళాల్సిన పట్టానికి జయ గురుమా జయ గురుమా ఆకలి బాబు. అది सब लोग ठीक है? మన గురించి ఏమైనా నీకు పడిందా? పడలేదా? అయితే నువ్వు చదువుకో. వీడేంటి ఇక్కడున్నాడు? क्या चाहिए? क्या है अंदर? सब कुछ है. सब में एक एक ला. ठीक है. अरे भाई सब में 2 ला. दो. हाँ सब में 3 और एक बड़ा पेप्सी. हाँ बड़ा पेप्सी बस है. ठीक है भाई. हाँ 5 ला. पूरा होटल लेके आता हूँ. और एक बार पूरा. क्या? और एक बार? नहीं है, पूरा खलास कर दिया है. चलो पैसा दो. क्या पैसा रे? हाँ? क्या पैसा? खाने का पैसा. पैसा देने क्या है? कौन देता है? अरे पैसा आता है. अरे देख रहे खा के पैसा नहीं दे रहा है. अरे पैसा आता है. अरे ले लो. చేడో జీప్ మే. జీప్ లెక్కమంటాడేంటి వీడు? బాబు వీళ్ళు. చలో. బాబు ఉంటే టెన్షన్ కూడా నిమ్ముకు కోసేస్తా, నీ చెవులు కోసేస్తా, దిప్పులు కూడా పీకేస్తా. అంతుందా? అప్పుడు నువ్వే తీసుకో.
मैं जंगल में मंगल हूँ। मंगल में जंगल शोले में गब्बर सिंह एरिया का साला मक्खा चक्का साहब आप मेरा गाड़ी इधर क्यों लेके आया? तुम्हारा गाड़ी मैं नहीं लाया, ये गाड़ी मुझे लाया. వీడేవండి బాబు పెద్ద కటింగ్ ఎత్తున్నాడు డబల్ సెక్షన్ ఎక్కడి నుంచి చూడపడ్డాడు? ఆకాశం నుంచి. ఆకాశం నుంచా? ఏలూరు. మీది ఏలూరా? నాది నెల్లూరు. ఈ క్షణం వరకు వాళ్ళిద్దరు తిరిగి వస్తారన్న నమ్మకం నాకు లేదు, కానీ నీ ప్రయత్నం చూస్తుంటే వాళ్ళిద్దరు తప్పకుండా తిరిగి వస్తారన్న నమ్మకం కలుగుతోంది. ఇంతకి तुम कौन हो? कहां से आया? क्या करने के लिए आया? చెప్తే కంగారు పడవు కదా. నేనా? బోల్ तुम कौन? ద్వారకా నగరం అంతా మీ మోటార్ రిక్షాల వల్ల పొల్యూట్ అయిపోతుందని వాటి లైసెన్స్లన్నీ క్యాన్సిల్ చేయడానికి యాంటీ పొల్యూషన్ బ్యూరో అని కమిటీ వేశారు. అయితే ఆ కమిటీకి నేను ఇన్స్పెక్టర్. కార్డుందా? కార్డమ్మా బాబాయ్ కార్డు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కి మీ మోటార్ రిక్షాల వల్లే ద్వారకా అంతా పొల్యూట్ అయిపోతుంది, దాని వల్ల చాలా మంది చచ్చిపోతారని చెప్పాను అనుకో. ఏంటి 2 days లో మీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. దో దిన్ మే పూరా ఖతం. In my village, 5 sisters, no marriage, నేనే మేనేజ్, 1 grandmother, ద్వారకా, ఆటో, అదే ఫుడ్. నిన్ను చూస్తే జాలేస్తుంది, పైగా తెలుగుడివి, నీకేదో చేయాలనిపిస్తుంది. ఈ గండం గట్టెక్కించి నాకు కూడా సాయం చేయండి బాబు. చెయ్యాలి, కానీ అక్కడే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. నిన్న ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ మిస్, అందులో నా చెక్ బుక్, క్యాష్, ఆంధ్ర బ్యాంక్ కార్డు, ఎవ్రీథింగ్ ఇస్ మిస్సింగ్. ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి మీ తరఫున మాట్లాడాలంటే ఎలా? వెళ్ళకపోతే ఈ లోపలే మీ లైసెన్స్ అన్ని వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. అందుకే ఢిల్లీ వెళ్ళాలంటే అది తోడా ఓ ఏ తోడా ఇల్లు అంటారు. క్యాషా బాబు? ఎంత కావాలి? ఎంత ఉంది? ఒక నిమిషం. ఇదిగోండి, అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళి ఆ రిపోర్ట్ క్యాన్సిల్ చేయండి. ఊర్లో ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, మనుషులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, చెట్లు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి చూసావు, ఇలా డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి సుడిగాలి ఇదే చూడటం. నా డబ్బులన్నీ నెట్టిపోయిపోయినాయి. ఏ కృష్ణ, నా డబ్బులన్నీ కొట్టేసా కాబట్టి లోపల ఉన్న ఇప్పుడు వజ్రాలు తీసేవా బాబు, లైఫ్ లో సెటిల్ అయిపోతా. వజ్రాలేంటి? నీకు తెలియదు కదా, ఈ సముద్రంలో కృష్ణుడు ద్వారకా నగర్ ఉంది, అక్కడ వజ్రాలు, వైడ్యూరాలు, ముత్యాలు, సమంతకమణి కూడా ఉందా బాబు? సమంతకమణి? ఆ సమంతకమణి రోజుకి 100 కిలోల బంగారం వస్తుంది. దాన్ని ఎలాగైనా సరే కొట్టేసి బంగారు మోటార్ సైకిల్ చేసుకొని ప్రపంచం అంతా తిరిగేయాలని ఆశ. అందుకే రోజు గుంటల్లో, చెరువుల్లో ఈత ప్రాక్టీస్ చేస్తాను. చేతులు అప్పుడు వచ్చింది, కాళ్ళు అప్పుడు రాలే.
చూస్తున్నావు? ఓహో, పెద్ద కెరటం చూసి కంగారు పడ్డావా? అది సముద్రం పెద్దమ్మ. సముద్రం పెద్దమ్మ అదేంటి? చంద్రుడి మీద పేదరాశి పెద్దమ్మ ఉంటుంది కదా, అలాగే సముద్రంలో కూడా మంచి రాశి పెద్దమ్మ ఉంది. పెద్దమ్మ చెడ్డోళ్ళని సుడుల్లో ముంచేస్తుంది, మంచోళ్ళనైతే తన చేతులతో ఒడ్డుకు చేరుస్తుంది. ఏంటి పెద్దమ్మ ఇది? ఎందుకు ఇలా చేసావు? మంచోళ్ళని ఇలా కంగారు పెట్టచ్చా? ఇంకెప్పుడు ఇలా కంగారు పెట్టకే మనోళ్ళని. ఏమనుకో, నన్ను కంగారు పెట్టలేదులే, ఒడ్డుకే చేర్చింది మీ పెద్దమ్మ. అలా అనకపోతే మన మాట వినదు పెద్దమ్మ. నువ్వు చెప్పేదంతా నిజమే? నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఇంతకీ నువ్వెవరు? నేనా? నేను ఇక్కడే ఉంటాను. అవును, నువ్వు ఒకదాన్ని తిరుగుతున్నావు, నీకు భయం ఏదా? నాకేం భయం లేదు. నాతో సముద్రం పెద్దమ్ముంది, తాబేలు తాతయ్య ఉన్నాడు, రొయ్య మీసాల మావయ్య ఉన్నాడు, ఇంకా పిత్త పెరిగిల శిశీంద్రియులు ఎన్నో ఉన్నాయి. ఇది మామూలు నేల కాదు, శ్రీకృష్ణుడు నడిచిన నేల. ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయో లేవో గానీ నీ చిన్న చిన్న మాటలు వింటుంటే మాత్రం ఏదో పెద్ద కథ ఉందనిపిస్తుంది. అవును, నీకు పడలేదా? నువ్వు బాగా చదువుతావా? మీ ఇల్లు ఎక్కడా? అదిగదిగో అక్కడ చూడు, ఆకాశం భూమి కలిసినట్టు కనబడుతుంది, అక్కడే మా ఇల్లు. అయ్యో, ఈ సముద్రం ఒడ్డున వచ్చి సెటిల్ అయిపోయాయి బాబు. ఇది ప్రొటెక్టెడ్ ఏరియా, ఇక్కడికి వస్తే పోలీసులు బొక్కలు వేస్తారు. నా మోటార్ రిక్షా కాదు, నన్ను కూడా లేకుండా చేసేలా ఉన్నావు. ఇదిగో నా బుద్ధి గడి తిరిగి చెప్పాను. ఈ సముద్రంలో వజ్రాలు వంకాయలు ఉంటాయి అన్నా. ఈ సముద్రం में कुछ भी नहीं है, ये रांड है, रप्पल है, बड़े बड़े कप्पल है. ఆపరా, దీని గురించి అంతా ఆ పాప చెప్పింది. పాప ఏ పాప? పాప ఇక్కడే ఉందిరా. గుజరాత్ పోలీసు చూసారంటే అండర్గ్రౌండ్ రాస్తారు. మనం ద్వారకా వచ్చినప్పటి నుంచి చూస్తున్నానమ్మా, ఎవరో మన చుట్టూ తిరుగుతున్నట్టుంది. నువ్వు అక్కా బావ గురించి కూపీ లాగటం మొదలెట్టాక నీ మీద ఎవరో నిఘా వేసినట్టుందమ్మా. మన వాళ్ళ ఆచూకు దొరక మనం బాధపడుతుంటే మధ్యలో వేళ కూడా ఏంటమ్మా? ఏది ఏం జరిగినా అక్క బావలతోనే మనం తిరిగి వెళ్ళేది. వాళ్ళని మనతో కలపడానికి ఎవరో ఒకరు వస్తారు. హే రా, నీ గురించే నేను ఆలోచిస్తున్నాను. అసలు నేను ఇక్కడున్నాను నీకెట్టా తెలుసు? మన మనసుకి నచ్చిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్తాం, వెతుక్కుంటూ వస్తాం. నీ వయసుకి మాటకి సంబంధమే ఉండదు, పెద్ద ఆరిందలా మాట్లాడతావు. అవును, నేను చిన్నప్పుడే చాలా పెద్దదాన్ని అయిపోయాను. నీ పేరేంటి? మా అమ్మ నాన్న నాకు పేరేం పెట్టలేదుగా. మరి నేనేమని పిలవాలి? నేనెలా కనిపిస్తున్నాను? పాపలా. అయితే పాప అని పిలు. నా చెవిలో నీకు ఆకలి అని వినిపించింది, ఈ వంటలన్నీ వండి తీసుకొచ్చాను. రా రా రా, వచ్చి కూర్చొని తిను. అమ్మో ఆకలి, మర్చిపోయా, పద. తిను. బాగా లాగిచ్చేస్తాను, ఓకే? అదిరింది. నీకు నచ్చేలా చేసి తీసుకొచ్చాను నేస్తం. అందుకే నేను మా అమ్మే దగ్గరుండి అన్నం పెడుతున్నట్టు అనిపిస్తుంది. అరే, నీ నుదుటి మీద పుట్టుమచ్చ బాగుంది. ఇది పుట్టుమచ్చ కాదు, మా అమ్మ తన కాటుకతో పెట్టిన దిష్టి చుక్క. ఆహా, అంటే ఈ వంటంతా మీ అమ్మ చేసిందా? మీ నాన్న ఏం చేస్తుంటాడు? నాన్న, మా నాన్న. ముందు నువ్వు త్వరగా తిను నేస్తం, మనం వెళ్ళి అలా అలా తిరిగొద్దాం, చక్కగా ఆడుకుందాం. ఓకే.
నేను నీకు మంచి నేస్తాన్ని కదూ? అవును. నాకంటే నీకు మంచి నేస్తం ఎవరూ లేరు కదూ? నాకున్న ఏకైక నేస్తాను నువ్వే. నువ్వు చెప్పేది అబద్ధం. లేదు, నిజం. నాకెవరు లేరు. అరే, నిజం చెప్తున్నాను. నాకు తెలుసు, నీ మనసులో ఓ అందమైన బొమ్మ ఉంది. ఆ అమ్మాయి అంటే నీకు చాలా ఇష్టం. ఆ అమ్మాయి కూడా నువ్వంటే చాలా ఇష్టం. అందుకని నువ్వు కృష్ణుడి గుడి దగ్గరికి వెళ్ళావనుకో, ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఏమైనా దాస్తే దాచుకోకుండా ఇచ్చేయి. మనసైనా గొలుసైనా. సార్, ఇక్కడికి అమ్మాయి ఇచ్చి అఫీషియల్స్ అందరినీ కలిసి కరుణ గురించి మొత్తం కూపీ లాగుతుంది. ఏం చేయమంటారు సార్? ఓకే సార్. వీడు ఇక్కడే ఉన్నాడు. వదలకూడదు. ఫైట్లేంటి, చేజ్లేంటి, మ్యాటర్ ఏంటో చెప్పాలంట్రా. మనం వీళ్ళు నా కోసం వచ్చారు, వాళ్ళు నీ కోసం వచ్చారు. మనకి వీళ్ళకి సంబంధం ఏంటి? మనకెందుకులే కానీ. చూడండి, నేను మాత్రం మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నేను ఒక దొంగని. మీ దగ్గర వజ్రాల నెక్లెస్ ఉంది, మీరు అంటుపడ్డాను. తర్వాత తెలిసింది మీరు ఆ క్యారెక్టర్స్ కాదని. ఆ ప్రయత్నంలో జలపాతం వద్ద మీ దగ్గర ఒకటి కొట్టేశాను, మీ నెక్లెస్. వచ్చి ఎన్ని రోజులైనా అక్క గురించి కానీ, ఆమె భర్త గురించి కానీ, ఆమె బిడ్డ గురించి కానీ నాకు ఏ ఆచూకీ తెలియలేదు. అక్కడ ఒక కుక్క కూడా ఉంది. అడుగు పెడితే అది సింహంలా మీద పడుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుందనుకున్న ఆ ఇల్లు ఎడారిలో ఎండిపోయిన చెట్టులా కనపడుతుంది. ఓ పని చేస్తే ఏంటి? ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం, ఏదో ఒక ఆధారం దొరకచ్చు. అప్పుడు ఏం జరిగిందో తెలిసిపోద్ది. కుదరదు. హౌస్ ని సీల్ చేసేసారు. సెక్యూరిటీ పేరుతోటి అలౌ చేయటం లేదు. పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే సెక్యూరిటీ అట్టే. మరి అసలు పర్మిషనే లేకుండా వెళ్తే? అలా ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను.
విచిత్రం ఏంటని ఆశ్చర్యపోతున్నావా? నీ ఇల్లు ఎక్కడని అడిగావు కదా, ఇదే మా ఇల్లు. ఇది మా నాన్న కూర్చునే కుర్చీ. ఇది మా అమ్మ వంట చేసుకునే గది. ఆ గదిలోనే మా నాన్న ద్వారకా వస్తువుల్ని బొమ్మలేస్తుంటారు నేస్తం. నా బొమ్మని కూడా మా నాన్న వేశారు, అదిగో చూడు. నువ్వు సత్య వాళ్ళ అక్క కరుణని వెతుక్కుంటూ వచ్చావు కదూ, ఆమె మా అమ్మ. ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? చెబితే నువ్వు నమ్మవు. చూపిస్తా, నాతో రా నేస్తం. చుక్కల చివరి దాకా తీసుకువెళ్తాను, అంతరిక్షంలోకి తీసుకెళ్తాను. ఇక్కడే ఎన్నో ప్రళయాలు, పురాణాలు ఉన్నాయి. కావ్యాలు, కల్లోలాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ బొమ్మలుగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధాలు కూడా ఉన్నాయి. ఇక్కడే మా నాన్న కథ కూడా ఉంది నేస్తం. అదిగో నరసింహావతారం లాంటి మా నాన్నని చూడు. ద్వారకలో పురాతన వస్తువు శాఖలో ఆఫీసర్గా పనిచేసేవారు. నాన్న లాంటి మంచి వాళ్ళు ఉన్నట్టే దయ్యాల బూచోడు లాంటి చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఈ దయ్యాల బూచోడు ఎన్నో సంవత్సరాల నుంచి సముద్ర గర్భంలో ఏదో శక్తి ఉందని, దానిని తన వశం చేసుకొని లోకాధిపత్యం చేయాలని ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజు పసిపిల్లల్ని బలిస్తుంటారు. మంత్రోచ్చారణలో దోషముద్దుల్లే. కరో మంత్ర, కరో మంత్ర. నా కృషి ఫలించబడుతోంది. ఆ శక్తి నాకు దక్కే సమయం ఆసన్నమైంది, ఆసన్నమైంది. 30 సంవత్సరాల నా కృషి ఫలించబోతోంది. బలికి సిద్ధం చెయ్యండి. వచ్చాడు.
కూర్చురా రచన చేసావు నిన్ను బతుకున్నాను. ఎవరు ఎవరు నోబడి ఫీలింగ్ రెస్పాన్సిబిలిటీ. చూడు మిస్టర్ బలరాం, మీరు ఒక్కరే సిన్సియర్ అనుకోకండి, మేము కూడా సిన్సియర్ ఆఫీసర్లే. ఏంటంటే పెద్ద మీ సిన్సియారిటీ? మన నుంచి చోటే మన డ్యూటీ అనుకోకండి. మన చుట్టూ ఏం జరుగుతుందో కాస్త చూడండి. అసలు నా డ్యూటీ గురించి మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? మిస్టర్ రేచూరి, మీరు సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, నేను ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ ఇక్కడ సెక్యూరిటీ బాధ్యత మనందరూ. ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో బలులు జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నారా లేదా తెలిసి ఎంకరేజ్ చేస్తున్నారా? యు ఆర్ ఇన్సల్టింగ్ మీ మిస్టర్ బలరాం. ఈ డిపార్ట్మెంట్ లో నాకున్న హిస్టరీ ఏంటో మీకు తెలియదు. మినిస్ట్రీ అడగండి, నాకున్న గుడ్ విల్ ఏంటో, నా సిన్సియారిటీ మీకు చెప్తాను. రేచూరి, డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ విల్ నాట్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ, అవర్ క్యారెక్టర్ విల్ డిసైడ్ అవర్ సిన్సియారిటీ. ఇంకొకసారి ఇలా జరిగినట్టు తెలిసిందో ఐ వోంట్ టాలరేట్. దిస్ మై ఫైనల్ వార్నింగ్. వార్నింగ్ అంటే yes, it is a warning.